అందరికీ నమస్తే. నేను పురందర్ బెడుదూరి. మన ఛానల్ www.youtube.com/@purandharall. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రలో ఈరోజు అత్యంత ప్రత్యేకమైన మరియు ఆర్య వైశ్య సమాజానికి మూలమైన 7వ అంశం గురించి తెలుసుకుందాం. అదే 102 గోత్రాల వ్యవస్థ మరియు దాని సాంఘిక వారసత్వం. మన 7వ అంశం 102 గోత్రాలు వైశ్యుల ప్రత్యేక సాంఘిక వారసత్వం. ఉపశీర్షికలు 10 వ్యాఖ్యలు. వాసవి మాత కథలో అతి ముఖ్యమైన సామాజిక అంశం 102 గోత్రాల యొక్క వ్యవస్థ మరియు అవి వైశ్య సమాజానికి చేసిన సేవ. మహాత్యాగానికి ముందు వైశ్యులలో మొత్తం 714 గోత్రాలు ఉన్నప్పటికీ కేవలం 102 గోత్రాల వారు మాత్రమే ఆమెను అనుసరించడానికి నిలబడ్డారు. ఈ 102 గోత్రాల వారే ఆర్యవైశ్యులుగా స్థిరపడి తమ ప్రత్యేక సాంఘిక గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఈ గోత్రాల వ్యవస్థలో కుటుంబ బంధాలను మరియు వంశ పారంపరను పవిత్రంగా ఆరోగ్యంగా కాపాడటానికి ఉపయోగపడుతుంది. సాంప్రదాయ ఆర్యవైశ్య వివాహాలలో ఈ 102 గోత్రాల లోపలే గోత్ర మార్పిడి లేకుండా చేసుకోవాలనే నియమం ఉంది. ఈ నియమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం త్యాగానికి కట్టుబడిన వంశాల మధ్య స్వచ్ఛతను నిలుపుకోవడమే. వాసవి త్యాగం తరువాత వైశ్య సమాజం పూర్తిగా యుద్ధాలు, రాజ్యాధికారం విడిచిపెట్టి వ్యాపారం, వాణిజ్యం పైనే దృష్టి పెట్టింది. అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం వల్లనే వీరు నిజాయితీగా మరియు ధర్మబద్ధమైన వ్యాపారానికి ప్రసిద్ధి చెందారు. ఈ 102 గోత్రాలు కేవలం పేర్లు కాదు, అవి త్యాగానికి నిలబడి ధైర్యానికి, ధర్మానికి మరియు ఏకత్వానికి ప్రతీకలు. ఈ ప్రత్యేక సామాజిక నిర్మాణం వల్లనే
వైశ్యులు తమ సంస్కృతిని, నీతిని వేల సంవత్సరాలుగా నిలబెట్టుకోగలిగారు. ప్రత్యేక అంశం ఈ సాంఘిక భద్రతకు కవచం. 10 వ్యాఖ్యలు. 102 గోత్రాల వ్యవస్థ కేవలం వివాహాలకే పరిమితం కాదు. ఇది వైశ్యుల సాంఘిక భద్రతకు ఒక కవచం వంటిది. చరిత్రలో అనేక రాజకీయ అల్లర్లు, యుద్ధాలు జరిగినా ఈ వ్యవస్థ వైశ్యుల ఐక్యతను మరియు స్థిరత్వాన్ని కాపాడింది. గోత్రాల పేర్లు కేవలం వంశమూలాలను సూచించడమే కాకుండా వారి పూర్వీకుల ధర్మం కోసం నిలబడిన గొప్ప వంశీయులని తెలియజేస్తుంది. వాసవిని అనుసరించని మిగిలిన గోత్రాల వారు కాలక్రమేణా ఇతర వర్గాలుగా, మిగతా కోమట్లుగా స్థిరపడ్డారు. అందుకే ఆర్యవైశ్యులు తమ గోత్రాన్ని అత్యంత పవిత్రంగా భావించి దాని చరిత్రను తమ పిల్లలకు చెబుతారు. ఈ గోత్ర వ్యవస్థ వైశ్య సమాజం యొక్క సాహిత్యం, కళలు, సామాజిక సేవలను నిలపడంలో ముఖ్య పాత్ర పోషించింది. ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేక గురువు లేదా ఋషి, మూలపురుషుడు ఉండటం ఈ వ్యవస్థ యొక్క ప్రామాణికతను తెలియజేస్తుంది. ఈ గోత్ర నియమాలు వ్యాపారంలో నిజాయితీ, నమ్మకం వంటి నైతిక విలువలపై వైశ్యులకు బలమైన పునాది వేశాయి. గోత్ర వ్యవస్థ ద్వారా తమ బంధుత్వాలను తెలుసుకోవడం, సమాజంలో పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సాంఘిక వారసత్వం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా వాసవి త్యాగాన్ని నిత్యం స్మరించేలా చేస్తుంది. వీడియో దృష్టి గోత్రాల అంతరార్థం మరియు ఆధునికత 10 వ్యాఖ్యలు. ఈ వీడియోలో వైశ్యుల యొక్క 102 గోత్రాలు మరియు వాటి చారిత్రక నేపథ్యాన్ని లోతుగా విశ్లేషిస్తాం. గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి, వాటి పేర్ల వెనుక ఉన్న కథలు ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాసను సంతృప్తిపరుస్తుంది. 714 గోత్రాల నుంచి 102 గోత్రాల వ్యవస్థగా మారడానికి గల సామాజిక, ధార్మిక కారణాలను వివరిస్తాం. ఆధునిక యుగంలో కూడా ఈ గోత్ర వ్యవస్థను ఎందుకు పాటించాలి, దాని శాస్త్రీయత ఏమిటో చర్చిస్తాం. వాసవీయ ఆత్మార్పణం తరువాత వైశ్యులు తమ వృత్తిని సైన్యం నుండి వ్యాపారానికి ఎలా మార్చుకున్నారో విశ్లేషిస్తాం. ఈ వ్యవస్థ
వైశ్య సమాజాన్ని ఐక్యంగా మరియు ధార్మికంగా నిలబెట్టడానికి ఎలా దోహదపడిందో అర్థం చేసుకుంటారు. వైశ్య సమాజ పెద్దలు లేదా చరిత్రకారులు అభిప్రాయాలతో ఈ అంశానికి ప్రామాణికత మరింత పెంచుతాం. ఈ ప్రత్యేకమైన అంశం మీకు చరిత్ర, సమాజ శాస్త్రం మరియు ఆధ్యాత్మికతను ఒకేసారి అందిస్తుంది. ఈ వీడియో ద్వారా మీరు సాంస్కృతిక వారసత్వం గురించి గర్వపడేలా చేస్తాం. రాబోయే ఎపిసోడ్లో వాసవి బోధించిన ధర్మ సూత్రాలు మరియు ఆధునిక జీవితంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ విభాగంలో పంచుకోండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వాసవి మాత. మళ్ళీ కలుద్దాం. బాయ్.